హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిన్నో టాక్స్. ఏంట్రా బాబు ఫ్యామిలీ అంతా కట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? మేము అందరం కలిసి రుషికొండ వెళ్తున్నాము. దిస్ ఈజ్ ఏ ఫ్యామిలీ వ్లాగ్ ఫ్రెండ్స్. అంటే మేము ఎంజాయ్ చేసిన మూమెంట్స్ చిన్నవి అప్పుడప్పుడు క్యాప్చర్ చేసి అలా ఒక వీడియో చేశాను అనమాట. మీకు ఫన్ ఉంటుంది, జస్ట్ చూసేయండి. అలాగా నాకైతే ఆ రోజు లీవ్ ఇవ్వలేదు గైస్, ఇంకా వర్క్ ఎక్కువ ఉండి నేనైతే ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళిపోయాను. నేను మీకు చూపిస్తున్నది ఇప్పుడైతే అదే వైజాగ్ స్టేడియం అన్నమాట. సో ఆ పక్కనే మా మామయ్య వాళ్ళ ఇల్లు, ఇంకా అక్కడికి వెళ్ళిపోయాం అన్నమాట. వీళ్ళ కమ్యూనిటీ అయితే చాలా ప్రశాంతంగా ఉంది గైస్. వైజాగ్లో ఉండే వాళ్ళైతే లిటరల్లీ చాలా లక్కీ అనే చెప్పాలి, కానీ మాకైతే అలవాట్లేదు కదా, హ్యూమిడిటీకి తడిచిపోయాం అక్కడ చెప్పాలంటే. ఎనీవేస్, ఇంకా నేను వెళ్ళిన వెంటనే నాకు కాల్ స్టార్ట్ అయ్యాయి, నాకు వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఆ రోజే ఎందుకు అంత వర్క్ ఉందో నాకు అర్థం కాలేదు లిటరల్లీ, ఇంకా చేయక తప్పలేదు. బట్ ఎలా ఉన్నా మనం మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అటువైపు తింటూ ఉంటాం, ఇటువైపు మాట్లాడుతూ ఉంటాం, ఇటువైపు వర్క్ చేస్తూ ఉంటాము. ఇంకా మేమైతే బీచ్కి స్టార్ట్ అయిపోయాం గైస్. ఇక్కడ నుంచి అసలైన ఫన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మేమైతే నవ్వుతూనే ఉన్నాము జోక్స్ వేసుకుంటూ. మాకు క్యాబ్ డ్రైవర్ అన్న కూడా అలాగే దొరికారు. ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట పాలిటిక్స్ అక్కడ. మనకి మంచి ఎంటర్టైనర్ అన్న దొరికారు ఫ్రెండ్స్. అన్న మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది శ్రీరామ ప్రాపర్టీస్, పనోరమా హిల్స్. ఓకే, ఒక్కొక్క వెళ్ళ 40 లక్షల నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు 1,50,00,000 అయిపోయింది. ఇప్పుడు 1,50,00,000 రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్. హూ ఎవర్ వాంట్ టు ఇన్వెస్ట్ హియర్. ఇప్పుడు అన్ని క్లోజ్ మాట. 2008లో కట్టారు, 40 లక్షలు అప్పుడు వెళ్ళ. గైస్, దిస్ ఈజ్ రుషికొండ యాక్చువల్లీ. విలేజ్ రుషికొండ విలేజ్లో లేదు, సిటీలోనే ఉంది. టౌన్ ఇంతకుముందు గొర్రెలు, గేదెలు, ఆవులు, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అవి ఏంటి ఆ గ్రీన్ కలర్? అది కవర్సా? ఎందుకంటే పిఎం ఎప్పుడు వచ్చాడో అప్పుడు అది రైట్ చేయడం. ఆహా, అంటే చెట్లు బదులు అట్లీస్ట్ గ్రీనరీగా ఉండడానికా? ఎరుపు కాదు, గ్రీన్ మ్యాట్ వేసానని చెప్పుకున్నాను. ఆహా, రుషికొండ బీచ్. అది బీచ్ ఫ్రెండ్స్. దట్ ఈస్ బీచ్. ఇదే గైస్ రుషికొండ. ఏముందర అక్కడ చూడడానికి అనకండి, అక్కడ చాలా మంచి రిసార్ట్స్ ఉన్నాయంట. వీలైతే వెళ్ళి చూసేయండి. మేమైతే వెళ్ళలేదు గైస్, అంత టైం లేకుండే. మేమైతే పైకి అయితే వెళ్ళే గైస్. మా మమ్మీ ఇంకా మా పెద్దమ్మ అయితే ఎక్కడ చూసినా కానీ ఫోటోలు తీయండి అని అంటూనే ఉన్నారు. మేము ఇంకా నవ్వుతూనే ఉన్నాము. ఇంకా నాకైతే అక్కడ జెట్స్కి యాక్టివిటీ చేయాలనిపించింది మాట, పిచ్చగా. మా మమ్మీ అయితే అస్సలు ఒప్పుకోలేదు గైస్. ఈవెన్ మా వాళ్ళు చెప్పినా చెయ్యనియండి అన్నా కానీ మా మమ్మీ ఒప్పుకోలేదు. నోరు మూసుకొని పద అని చెప్పింది. ఇంకా మనం పేరెంట్స్ లేనప్పుడు అలాంటివి చేస్తూ ఉండాలి. ఈ వాయిస్ ఓవర్ వింటే కూడా మా మమ్మీ నన్ను కొడుతుంది అన్నమాట గ్యారంటీగా. ఆ రోజు ఏంటో గైస్, ఎక్కడ లేని జనాలంతా అక్కడే ఉన్నట్టు మొత్తం జనాలు నిండిపోయారు అన్నమాట. మేము ఇంకా అలా ముందుకు నడుస్తూ వెళ్ళి ఎవ్వరు లేని దగ్గరికి వెళ్ళి కొంచెం చిల్ అయ్యాము. విన్నారా గైస్, మా మమ్మీ ఎలా డైరెక్షన్స్ ఇస్తుందో యూట్యూబ్లో, ఇది ఇలా పెట్టు అలా పెట్టు అని. మెయిన్గా ఈ ఎంకరేజ్మెంట్ అంతా మా మమ్మీదే మాట. ఈ బ్లాగ్ కూడా వాళ్ళ కోసమే తీశాను. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేసి చెప్పు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. గుడ్ ఫర్ యూ గైస్. బై బై. ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా నాకు ఏదో నవ్వు ఆగట్లేదు. పాపం వాళ్ళు నా వల్ల బీసిపోయారన్నమాట. ఇక్కడ ఉండే స్కార్పియో గైస్. బీచ్కి వెళ్ళే వాళ్ళైతే జాగ్రత్తగా ఉండండి, కరిస్తే మాత్రం అంతే. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళకైతే వాటర్ ఫోబియా గైస్. అసలు వాళ్ళైతే బీచ్లోకి ఎక్కువ రారు, జస్ట్ దూరం నుంచి చూసి ఆస్వాదిస్తూ ఉంటారు అంతే. మేము వెళ్తే మాత్రం అసలుకి ఒప్పుకోరు, అరుస్తూ ఉంటారు వెనకాలకి వచ్చే అని చెప్పి. ఇంకా మేము అదే తలుచుకొని నవ్వుతూ ఉన్నాము. ఇంకా మనకి బీచ్ దగ్గర టెంప్టింగ్గా మురి మిక్చర్, మొక్కజొన్నలు ఇవన్నీ బాగా పెడుతూ ఉంటారు అన్నమాట. ఇది తినకుండా ఎట్లుంటుందని చెప్పండి, చక్కగా అవి కూడా లాగించేసాము. హాయ్ ఫ్రెండ్స్, వీఆర్ గోయింగ్ ఫర్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ డిన్నర్. చరణ్ వల్ల వెళ్తున్నాం అన్నమాట, మంచిగా ఎంజాయ్ చేయడానికి. ఏం తింటారు మీరు? పన్నీర్ టిక్కా. నువ్వు కూడా చికెన్ నాన్ వెజ్ తినరా? ఓకే. నేనైతే నాకు వాళ్ళు ఏం పెడితే అదే తింటాను ఫ్రెండ్స్. నో పర్సనల్ చాయిస్ ఆర్ ఒపీనియన్. మనం ఎక్కడికి వెళ్తున్నాం అసలు? వరుణ్ సీట్. ఓకే, ఐటీసీ గవర్నమెంట్, సారీ ఐటీసెస్. ఓకే, టెక్ హబ్ మాట. అది డైలీ మార్నింగ్ టు నైట్ ఏం చేస్తారు?
ఓకే 5:30 I wake up, go to summer camp, ఓకే and then after I come from summer camp, I సమ్మర్ go- క్యాంప్ అంటే ఏం చేస్తారు జనరల్? Summer camp like cricket practice ఓకే for free. ఫర్ ఫ్రీ. దట్స్ then, కాల్స్ ద స్కూల్. ఓకే And then I eat lunch. Okay. And then sleep again for half an hour. ఓకే And then I go to my academy, go to sleep. ఫైన్. ప్లే క్రికెట్. Yeah, practice. ప్రాక్టీస్. For practice. Yeah. ఓకే దిస్ ఇస్ సమ్మర్. ఓకే నాకు నైట్ మళ్ళీ వచ్చి At night, 1 hour study, ఓకే 2 hours TV. తినడం, పడుకోవడం, క్రికెట్ ఆడడం, అండ్ ఒక్క గంట చదువుకోవడం, ఇంకా 2 hours TV. అంకుల్కి అక్కడికి తెలియకుండా ఫోన్ వాడుకోవడం, అంతే కదా. One. ఇంకా మేమైతే రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. ఫుడ్ అయితే చాలా బాగానే ఉంది. ఇంకా అంబియన్స్ అయితే సూపర్ ఉంది మాట. బయట మంచి లైవ్ స్క్రీన్ కూడా పెట్టారు. దట్ వాజ్ ఎ మెమరబుల్ డే ఫ్రెండ్స్. అసలు చాలా ఎంజాయ్ చేసాం మేమైతే అందరం కలిసి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.